గుంటూరు జిల్లా బావుపేటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఆయన తన సోదరి దగ్గరికి రావాలని చెప్పి తన సోదరి మహబీ రమ్మని చెప్పి యూసుఫ్కి చెప్పింది. యూసుఫ్ ఇంట్లో వివాదాలపై తన సోదరితో మాట్లాడడానికి మహబీని కలవడానికి గుంటూరుకు వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు లేని సమయంలో ఇద్దరు కుమారులకు కూడా ఆయన పాలల్లో విషం కలిపి ఆ ఇద్దరు కుమారులకు కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాణాలు తీసుకున్న తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత తను కూడా ఉరివేసుకొని తను కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన ప్రస్తుతానికైతే గుంటూరులో ఒక షాకింగ్ వేవ్ని అందరికీ ఇచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. పాలల్లో ఎలుకల మందు కలిపి తన ఇద్దరు కొడుకులకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తర్వాత ఉరేసుకొని మహబీ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు. ఒకసారి మణికుమార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్, చెప్పండి, అసలు ఈ సంఘటన ఏ రోజు ఏ సమయంలో జరిగింది? కుటుంబ కలహాలేనా దీనికి కారణం? వేరే ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? కళ్యాణ్, చూడొచ్చు, గుంటూరు జిల్లా గుంటూరు ప్రాంతంలో సాయిబాబా నగర్ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి తన ఇద్దరు కుమారులకు ఎలుకల మంది ఇచ్చి తాను కూడా ఉరివేసుకున్న ఘటన వ్యాప్తం కూడా కలకలం రేపుతో ఉంది. అయితే నర్సరావుపేటకు చెందినటువంటి బాబాపేటకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ యూసుఫ్ సైదాబీలకు గత 7 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరిద్దరికి హుస్సేన్, అరీఫ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కుటుంబ భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి.